హాయ్ అండి. సాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 10. అక్క, బావగారి గురించి అంతా తెలిసి కూడా పందెం ఎందుకు వేశావు? అయితే నువ్వు ఓడిపోయినట్టే. నాకు సలహా ఇస్తావని నీకు చెప్తే నువ్వేంటే నన్ను ఇలా భయపెడుతున్నావు? అయ్యో పిచ్చక్క, అక్కడ ఉన్నది సూర్య గారు. తను చెప్పిన తర్వాత తప్పకుండా చేసి తీరుతారు. అయినా ముద్దు పెట్టుకుంటారు అని అన్నది నిన్నే కదా, మరి ఎందుకు అంత టెన్షన్? ఏం కాదులే, నీకు చెప్పాను చూడు. నీకిష్టం లేకపోతే చెప్పు, ఆ ముద్దేదో నేనే పెట్టుకుంటా. జాను కోపంగా, అవి నిన్ను కొట్టేనంటేనా? అవి సారీ అక్క, ఏదో జోక్గా అన్నా, క్షమించు. సూర్య ఫ్యామిలీ అంతా సూర్యని తీసుకుని పెళ్లి మండపానికి వెళ్ళారు. అక్కడ మండపాన్ని విద్యుత్ దీపాలతో చాలా అందంగా అలంకరించారు. జాను నాన్నగారు పెళ్లి కొడుకుని ఆహ్వానించి తన కోసం తీసుకున్న స్పెషల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళారు వాళ్ళని. పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు తరపు వారికి తేనేటి విందిచ్చారు. వారు అది తీసుకుని తాగి ఫ్రెష్ అయ్యి రాత్రి జరుగుతున్న ఫంక్షన్కి సిద్ధమయ్యారు. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు అని జానుకి చెప్పడంతో తనకింకా టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అవి ఏంటక్క అలా ఉన్నావు? జాను, సూర్య వాళ్ళు వచ్చేశారు. అవి సూర్య చెప్పింది చేశాడో? అందరి ముందు ఎలా చెప్పు? అవి ఏం కాదక్క, నువ్వు భయపడకు. ఓకేనా? బావగారు ఎప్పుడు అలా చెయ్యరు. నువ్వు టెన్షన్ పడకు. ఒకసారి అద్దంలో చూడు ఎలా అయ్యావో. సరే, ఫ్రెష్ అయ్యరా, ఇంకా సేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు రెడీ అవ్వాలి కదా? జాను, అవును, ఫ్రెష్ అయ్యి వస్తాను. జాను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తన్ని అందంగా రెడీ చేశారు. సూర్య కూడా రెడీ అయ్యి ఉన్నాడు. జాను నాన్నగారు వచ్చి సూర్యని స్టేజ్ మీదకి తీసుకుని వెళ్ళారు. కాసేపటికి జానుని కూడా తీసుకురమ్మని చెప్పారు. అవి జానుని తీసుకుని వస్తుంది. సూర్య తన్ని చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యాడు. తన మనసులో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఊహించుకుంటున్నాడు, జానుతో కలిసి ఉన్నట్టుగా. అవి జానుని సూర్య పక్కన నిల్చోబెట్టి ఫ్రీజ్ అయిన సూర్యని చూసి తన మొహం మీద చిటికి వేసి, హలో హలో బావగారు, కొంచెం ఈ లోకంలోకి రండి బావగారు. సూర్య, అబ్బా, మంచి పాట డిస్టర్బ్ చేసావే రాక్షసి అని అన్నాడు. అక్కడ కాదు, ముందు మీ పక్క ఉన్న మా అక్కని చూడండి అని తను పక్కకి వెళ్ళి నిల్చుంది. సూర్య జానుని చూసి, అందంగా ఉన్నావు జాను బంగారం. జాను సిగ్గుతో తలదించుకుంది. మన పందెం గుర్తుంది కదా నీకు? జాను టక్కున తల ఎత్తి సూర్య అని అంది. మీరిప్పుడు నన్ను ముద్దు పెట్టుకుంటారా? అవును బంగారం, మరి చెప్పాను కదా. మరి ఇంతమందిలో ఎలా చెప్పండి? తప్పదు కదా, పందెం ఓడిపోవడం నాకు ఇష్టం లేదు జాను. ఇంకా జాను టెన్షన్ గమనించి, ఇంక రిలాక్స్ జాను, రిలాక్స్, టెన్షన్ పడకు. ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉందిలే. సూర్య, సరే సరే, ముందు చూడు ఫొటోస్ బాగా రావాలి. మళ్ళీ మనం తర్వాత అనుకున్నా ఏం చేయలేము అని తన భుజం మీద చెయ్యి వేసి ఫోటోలకి పోజిస్తున్నాడు. అందరూ సూర్య జానుల జంటని చూసి అన్యోన్యమైన జంట అని వచ్చిన వాళ్ళు పొగుడుతున్నారు. సూర్య కుటుంబం, జాను కుటుంబం వారి సంతోషానికైతే అవధులు లేవు. వారికి ఎవరి దిష్టి తగలకుండా చూడు తండ్రి అని సూర్య వాళ్ళ నానమ్మ భగవంతుణ్ణి వేడుకుంది మనసులో. సూర్య చెల్లెళ్ళు, తమ్ముళ్ళు సూర్యని, జానుని డాన్స్ చేయమని ఫోర్స్ చేయటంతో వాళ్ళిద్దరూ కలిసి మంచిగా డాన్స్ చేస్తున్నారు మంచి సాంగ్‌కి. అలా అక్కడ ఉన్న అందరితో డాన్స్ చేపిచ్చారు. సూర్య, సందీప్, సిద్ధార్థకి సైగ చేయటంతో వారు పక్కకి వెళ్లారు. ఇంతలో హఠాత్తుగా కరెంటు పోవడంతో సూర్య జాను నడుము చుట్టూ చెయ్యి వేసి తన్ని దగ్గరికి లాక్కొని అమాంతం జాను పెదవులను బంధించాడు. సూర్య చేసిన పనికి జాను షాక్‌లో ఉంది. తన్ని వదలగానే కరెంటు వచ్చింది. సూర్య, జాను ఎలా ఉంది అని అన్నాడు. జాను ఇంకా షాక్‌లోనే ఉంది. ఇప్పుడు మీరేం చేశారు? నేను ముద్దు పెట్టుకున్నా. కానీ అప్పుడు నేను షాక్‌లో ఉన్నా. మీరేం చేశారో కూడా నాకు తెలీదు. ఓకే, ఇప్పుడు ఫీల్ అవ్వు అని ప్రస్తుతం మళ్ళీ పోవటంతో వెంటనే తన పెదవులు అందుకుని మళ్ళీ చిన్నగా ముద్దు పెడుతూ తన నడుముని ప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఇక జాను సూర్య తలలో వేలు పోనిచ్చి తనకి సహకరిస్తుంది. మళ్ళీ కరెంటు రావడంతో తన నుండి దూరం జరిగి జాను నాన్న దగ్గరికి వెళ్ళి, మావయ్య ఏమైంది? ఎందుకిలా పవర్ కట్ అవుతుంది? ఏమైనా ప్రాబ్లమా అని అన్నాడు. లేదు లేదు సూర్య,
పవర్ కట్ అయినా జనరేటర్ రెడీగా ఉంది కానీ ఎందుకు వేయలేదో తెలీదు అని అన్నాడు. ఇంకా సూర్య దగ్గరకు సందీప్, సిద్ధార్థ వచ్చి అన్నయ్య ఏ ప్రాబ్లం లేదు. ఇంకా పవర్ కట్ అవ్వదు. మేమంతా కూడా సెట్ చేశాము అని అన్నారు. ఇక సరే సరే పదండి. వచ్చిన అతిథులను వేదిక ముందు ఆహ్వానించండి. నేను వెళ్తున్నానని జాను పక్కకి వెళ్ళి నిల్చున్నాడు సూర్య. అది మీరు కావాలని చేశారు కదా! సూర్య అవును అని కళ్ళతోనే చెప్పాడు. జాను ఇది చీటింగ్ సూర్య. చీటింగా? నేనెప్పుడు చేశాను? నీకు అందరి ముందే కదా ముద్దు పెడతాను అని అన్నాను. నేను అన్నట్టుగానే పెట్టాను. జాను కానీ మీరెలా పవర్ కట్ చేసి పెడతారని నేను అనుకోలేదు. సూర్య నేను బెట్టింగ్ గెలిచాను జాను. కానీ మొదటి ముద్దు చాలా బాగుంది. ఇంకా కాసేపు పెట్టాలని ఉంది కానీ ఏం చేద్దాం? నీకు ఎలా అనిపించింది బంగారం మన ముద్దు? సూర్యకి ఎలా చెప్పాలో తెలియక సిగ్గుతో తల దించుకుంది జాను. ఇంకా వచ్చిన అందరితో ఫోటోలు దిగి తర్వాత కుటుంబం, ఫ్రెండ్స్ అందరూ కలిసి డిన్నర్ చేసి ఉదయం 8:30కి ముహూర్తం కావడంతో జానుని, సూర్యని తొందరగా పడుకోమని తమ గదికి పంపారు. సూర్యతో హర్ష ఇంకా సందీప్, సిద్ధార్థులు వెళ్లారు. సూర్య ధన్యవాదాలు రా అని అన్నాడు సందీప్ వాళ్ళతో. వారు చిన్న స్మైల్ ఇచ్చారు. హర్ష అబ్బో ఎంత మాయగాడివిరా నువ్వు పాపం మా చెల్లి నిన్నెలా భరిస్తుందో ఏంటో. సూర్య రేయ్ నా గురించి తెలుసుగా నేను బెట్ట కట్టాను అంటే అందులో తప్పకుండా గెలిచి తీరుతాను. ఇక జాను రూమ్‌లో అవి ఇంకా సూర్య సిస్టర్స్ ఉన్నారు. జాను అవితో సూర్య చేసిన పని మొత్తం చెప్పింది. అవి అంటే నిన్ను ముద్దు పెట్టుకున్నాడా? జాను అవును అని తలూపుతుంది. అవి ఎలా అక్కా? సూర్య సిస్టర్స్ మేము చెప్తాం గాని అన్నారు. అంటే మీకు కూడా తెలుసా? ఆ! మాకు సందీప్, సిద్ధార్థ వాళ్ళు చెప్పారు. అన్నయ్య ఫంక్షన్‌లో వారికి పవర్ కట్ చేయమని చెప్పాడు. ఆ టైంలో అన్నయ్య మా వదిన్ని ముద్దు పెట్టుకున్నాడు. అవి అక్క బావగారు మోసం చేసి గెలిచారు. జాను నేను అదే అన్నా అవి. కానీ తను ఒప్పుకోవటం లేదు. ఇంతలో జాను వాళ్ళ అమ్మగారు జాను తొందరగా పడుకో తల్లి. ఉదయం తొందరగా లేవాలి అని అన్నారు. అవి ఇంక మాటలాపి పడుకోండి. సరేనా అని తను వెళ్ళిపోయింది. ఇంక వారు కూడా ఏం మాట్లాడకుండా అంతా సైలెంట్‌గా పడుకున్నారు. తెల్లవారుజామునే సూర్య జానుని నిద్ర లేపి వారికి మరోసారి మంగళ స్నానం చేయించి ఇద్దరిని రెడీ చేశారు. మొదట జానుని పంతులు గారు మండపానికి తీసుకురమ్మన్నారు. జానుని చాలా అందంగా అలంకరించారు. అవి జాను ఫ్రెండ్స్ తనని మండపంలోకి తీసుకుని వెళ్లారు. అక్కడ జానుతో గౌరీ పూజ చేయించారు పంతులు గారు. తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకుని వెళ్ళి పెళ్ళికొడుకుని కూడా తీసుకుని రమ్మన్నారు. ఇక సూర్యని తన హర్ష, తన తమ్ముళ్ళు కలిసి మండపానికి తీసుకెళ్లారు. సూర్య పీటల మీద కూర్చున్న తర్వాత తన ముందు ఒక తెరను కట్టి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని సూర్య ఎదురుగా కూర్చోమన్నారు. సూర్య, జాను మధ్యలో అడ్డుతెర ఉంది. వారు ఇరువురి పక్కన వారి తల్లి తండ్రులు కూర్చున్నారు. జాను తల్లి తండ్రులతో సూర్య కాళ్ళు కడిగించి ఇద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టించారు. తర్వాత ఇద్దరి మధ్యన తెర తొలగించి ఇరువురి పెద్దల చేత ఆశీర్వాదం ఇప్పించి ఇంకా ముహూర్తం టైంకి జాను మెడలో సూర్య చేత 3 ముళ్ళు వేయించి జాను నుదుటున కుంకుమ పెట్టించి, తాళిబొట్టుకి కూడా పెట్టించి, తలంబ్రాలు పోయించి, పెళ్ళికూతురైన జానుని పెళ్ళికొడుకు పక్కన కూర్చోమన్నారు. తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు సజావుగా జరిపించి, పెళ్లి తంతును ఎటువంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా జరిపారు. జాను తల్లిదండ్రులు తనని సూర్య చేతుల్లో పెట్టి, ఎటువంటి కష్టం కలగకుండా జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతలు జరిపించారు. జాను తన పుట్టింటి నుండి వెళ్తూ తన అమ్మా నాన్నలతో నేను అత్తారింటికి కాదు వెళ్తుంది, మరో పుట్టింటికి వెళ్తున్నానని ఆనందంగా సూర్యతో వెళ్ళింది. సూర్య జాను చేత గృహప్రవేశం చేయించాలి అని తన నానమ్మ, సూర్య చెల్లెలు ముందుగానే వెళ్ళారు. అవి కూడా వారితో వెళ్ళింది. సూర్య వాళ్ళు రాగానే వారిని గుమ్మం ముందే ఆపి తమ పేర్లు చెప్పమన్నారు. మొదట సూర్య నేను నా భార్య జాను కలిసి వచ్చాము అని అన్నారు. తర్వాత జాను నేను నా భర్త సూర్య కలిసి వచ్చాము అంది. సూర్య ఇంక మేము ఇంట్లోకి రావచ్చా అని అన్నాడు. వాళ్ళు అన్నయ్య మీకు హారతి ఇచ్చాము కదా మాకు బహుమానం ఇవ్వాలి అన్నారు. సూర్య వారికి 1000 రూపాయలు ఇచ్చాడు. వాళ్ళు అన్నయ్య ఏంటిది మీరే అడిగారు కదా అవి బావగారు మీకు మా అక్క మీద ప్రేమ లేదు కదా
సూర్య, అమ్మో! మా వెనకే ఉందా? అవి, అక్క చూడు పాపం నీ ఆడపడుచులకు నువ్వు హ్యాపీగా ఉండాలి అని హారతి ఇచ్చి బహుమానం అడిగితే 1000 ఇచ్చారు. సూర్య, అమ్మ తల్లి ఆపు. నాకు నా భార్యకు మధ్యలో చిచ్చు పెట్టకే. నీకు దండం పెడతాను. జాను, తను అన్నది నిజమే కదా సూర్య అని అంది జాను. నువ్వు కూడానా? నా ఆడపడుచులను చూడు పాపం. సరే అని సూర్య తన కార్డ్ వారి చేతిలో పెట్టి ఇప్పుడు వెళ్ళొచ్చా అని అన్నారు. ఆగు సూర్య అని తన నానమ్మ వచ్చి కొత్త కోడలు గడప మీద ఉన్న కలశాన్ని కాలితో తన్ని కుడికాలు మొదట పెట్టి ఇంట్లోకి రావాలి. జాను బామ్మ చెప్పినట్లుగా చేసి ఇద్దరూ ఒకేసారి కుడికాలు పెట్టి ఇంట్లోకి వచ్చారు. జాను చేత దేవుడి దగ్గర దీపం పెట్టించారు. సూర్యని తన రూమ్‌లో రెస్ట్ తీసుకోమని చెప్పారు. జానుని గెస్ట్ రూమ్‌లోని రెస్ట్ తీసుకోమని చెప్పారు. సాయంత్రం సత్యనారాయణ వ్రతం ఉంది. ఆ వెంటనే రిసెప్షన్ కాబట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే అప్పుడు ఇద్దరికీ బాగుంటుంది అని వారిని పంపారు. ఇద్దరూ విశ్రాంతి తీసుకుని సాయంత్రం ఫ్రెష్ అయ్యి పూజలో కూర్చున్నారు. పూజ పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకుని జాను చేత ముత్తైదువులకు వాయినాలు ఇప్పించి కొత్త జంటను ఆశీర్వదించారు. వెంటనే రిసెప్షన్‌కి రెడీ అయ్యారు. రిసెప్షన్‌కి ఒక హోటల్‌లో ఏర్పాట్లు చేశారు. జాను, సూర్య జంటను చూసి అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటున్నారు. అంత అందంగా చూడచక్కగా ఉన్నారు. రాత్రి 10:30కి రిసెప్షన్ పూర్తయింది. సూర్య, జాను కూడా పూర్తిగా అలసిపోయారు. ఉదయం పెళ్లి, సాయంత్రం పూజ, వెంటనే రిసెప్షన్ అవటంతో వారికి కూడా అలసటగా ఉంది. కుటుంబం అంతా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. సూర్య జానుని కూడా తనతో రూమ్‌కి తీసుకువెళ్తూ ఉండగా, సూర్య పిన్ని జాను చెయ్యి పట్టుకుని లాగి, నాన్న సూర్య ఎక్కడికి అంది. ఇంకెక్కడికి పిన్ని, జానుని నా గదికి తీసుకెళ్తున్నా. జాను ఇప్పుడే నీ గదిలోకి రాదు నాన్న. సూర్య, ఏంటి పిన్ని, ఎందుకు? ఇంక మా పెళ్లి అయిపోయింది కదా. అయ్యింది కానీ తను నీ గదిలోకి రావాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి సూర్య. నీరసంగా జాను చెయ్యి వదిలి, సరే పిన్ని నేను వెళ్తాను అని, మళ్ళీ పిన్ని ఒక్క నిమిషం అని జానుని కౌగిలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి పరుగున తన గదికి వెళ్ళిపోయాడు. సూర్య, పిన్ని, జాను ఇద్దరూ షాక్‌లో ఉన్నారు. అవి వారి దగ్గరికి వచ్చి అక్క ఏమయింది? ఎందుకలా ఉన్నారు? అని అడిగింది. వాళ్ళు తేరుకుని ఏమీ లేదు అన్నారు. సూర్య వాళ్ళ పిన్ని, అవి ఈరోజు నువ్వు జానుతో పాటు పడుకో. అవి నేను ఇంటికి వెళ్తానా ఆంటీ. ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండవి అని అడిగింది జాను. అవి ఇంక సరే అని అంది. ఏం కాదు సూర్య చూసుకుంటాడులే. సరే పద పడుకుందాం. అసలే బాగా అలసిపోయావు అని ఇద్దరు గదికి వెళ్లారు. తమ గదికి వెనకే చాముండేశ్వరి కూడా వెళ్ళి జాను అని అంది. ఏంటి బామ్మ ఈ టైంలో? నీకు దిష్టి తీయాలని వచ్చాను. నీ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో. అసలే కొత్త పెళ్లి కూతురివి కదా. జాను, అవి అవునక్క, బామ్మ కరెక్ట్‌గా చెప్పారు. నీ మనవడి దిష్టి పడింది మా అక్క మీద. తప్పకుండా తీయాలి బామ్మ. ఏ అల్లరి పిల్ల, నా మనవన్నే అంటావా? మరి ఉదయం నుండి మీ మనవడి కళ్ళని మా అక్క మీదే ఉన్నాయి. జాను, అవి నువ్వాగు. బామ్మ తను అలాగే మాట్లాడుతుంది. మీరు తీయండి బామ్మ. సూర్య అని పిలవగానే తను జాను పక్కన వచ్చి నిల్చున్నాడు. అవి అమ్మో! ఇంతవరకు గది బయటే ఉన్నాడు అంటే నా మాటలన్నీ వినే ఉంటాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సూర్య, నీకు నా చేతుల్లో బాగా ఉంది. అవి నవ్వుతూ, ఏంటి బావగారు నాతో ఏమైనా చెప్పాలా? అవును కానీ ఇప్పుడు కాదు. నాకు ఖాళీ దొరికినప్పుడు. ఇప్పుడు నేను అలసిపోయాను. అవి అమ్మ, నేను బతికిపోయానులే. ఇక బామ్మగారు ఇద్దరికీ కలిపి దిష్టి తీశారు. ఎవరి దిష్టి తగలకుండా. అందులో 3 సార్లు తూ 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 అనమని చెప్పింది. దిష్టి తీయడం అవ్వగానే, సూర్య నువ్వెళ్ళి పడుకో. ఇప్పటికే బాగా ఆలస్యమయ్యింది. జాను, నువ్వు కూడా. ఏ అల్లరి పిల్ల, నువ్వు కూడా. నేను కూడా వెళ్ళి పడుకుంటాను. ఇంక పెళ్లి రిసెప్షన్‌లతో అలసిపోయిన సూర్య ఫ్యామిలీ ఎప్పట్లా కాకుండా ఈరోజు కాస్త ఆలస్యంగా నిద్రలేచారు. సూర్య వాళ్ళ అమ్మ లక్ష్మి జానుని నిద్రలేపి స్నానం చేసి తొందరగా రా తల్లి. కొత్త కోడలు నైవేద్యం వండి దేవుడికి పెట్టి పూజ చెయ్యాలి. జాను సరే అత్తయ్య నేను స్నానం చేసి వస్తాను అని వెళ్ళింది. లక్ష్మి, అవంతిక నువ్వు కూడా లేరా? ఆంటీ మీ కోడలంటే పూజ చెయ్యాలి. నేనిప్పుడు లేచి ఏం చెయ్యాలి? నాకు నిద్ర వస్తుంది ఆంటీ. ప్లీజ్ నేను పడుకుంటాను. లక్ష్మి అవి తల నిమిరి సరే పడుకో అని వెళ్ళిపోయింది. జాను స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళింది. లక్ష్మి నైవేద్యం చేయటంలో తనకు సహాయం చేసింది. జాను నైవేద్యం దేవుడికి పెట్టి పూజ చేసి హారతి తీసుకుని తన అత్తమామలకు, బామ్మకు ఇచ్చింది. ఇంతలో పని మనిషి కాఫీ తీసుకురావడంతో బామ్మ, జాను హారతి పళ్ళెం పూజ గదిలో పెట్టి, రా నువ్వు కూడా మాతో కలిసి కాఫీ తాగుదు.
జాను హారతి పళ్ళెం పూజ గదిలో పెట్టి కాఫీ తీసుకుని, అత్తయ్య నేనిది సూర్యకి ఇచ్చొస్తాను అంది. బామ్మ ఏంటి మనవరాలా? నా మనవణ్ణి చూడాలనుందా? సరే వెళ్ళు అని అన్నారు నవ్వుతూ. జాను థాంక్స్ బామ్మ అని పైన ఉన్న సోనియా రూమ్‌కి కాఫీ పట్టుకుని వెళ్ళింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.